హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ఐఎస్ ఎడ్యుటెక్. ఈరోజు మనం ఏంటంటే మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఆంధ్ర అందులో క్లాస్ నెంబర్ 16లో ఉన్నామండి. సో మనము 10 క్లాసెస్ అనేది కంప్లీట్లీ ఫ్రీ అండి. అక్కడి నుంచి ర్యాండమ్ క్లాసెస్ అనేది మీకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. సో పూర్తి మోడర్న్ ఆంధ్ర అనేది మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. అవి యాప్లో ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వీ కెనాట్ ఓవర్కమ్ దోస్ రెస్ట్రిక్షన్స్. సో అందువల్ల ఏంటంటే ఛానల్ కూడా విల్ బీ ఇన్ స్టేక్. కాబట్టి మనం అంతా కూడా ఏంటంటే వీఆర్ అప్లోడింగ్ ఇన్ ద యాప్ అనమాట. ఎందుకంటే మన వీడియోస్ అనేది లాస్ అవ్వకూడదనే మెయిన్ ఇంటెన్షన్. ఎందుకంటే ఏపీ హిస్టరీ అనేది ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది నాది. సో అందువల్ల ఎక్కువ కాలం యూస్ అయ్యే విధంగా క్వాలిటేటివ్గా మనం తీస్తున్నాం కాబట్టి దిస్ ఇస్ వన్ థింగ్. కాకపోతే చాలా క్వాలిటేటివ్గా ఫ్లో చార్ట్ మెథడ్లో మీకు అర్థమయ్యేలా తీసుకునే ఈ సబ్జెక్ట్ అనేది ఎఫర్ట్స్ అనేది నేను వేస్తాను. సో నాకు మీరు చిన్న హెల్ప్ చేయగలరు అంటే ఏంటి, కైండ్లీ షేర్ దిస్ వీడియోస్ ఆర్ కంటెంట్ ఆర్ మన ప్లేలిస్ట్ అనేది మీ వాట్సాప్లో కానీ మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో కానీ లేదంటే ఎవరిదైనా మాట కూడా చెప్పండి. సో దాని ద్వారా ఏంటంటే మనం తీస్తున్న ఒక క్వాలిటేటివ్ క్లాసెస్ అనేది ప్రజల దగ్గరికి వెళ్తుంది, అలాగే ఎక్కువ మందికి హెల్ప్ఫుల్ కూడా అవుతుంది. మీకు యాప్లో అనేది ఏంటంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో మీకు పీడిఎఫ్ క్లాసెస్ మొత్తం కూడా పూర్తిగా అనేది లభిస్తుంది. ఇఫ్ యూ లైక్ ద వీడియోస్ ఎర్లియర్ యూ విల్ లవ్ ద క్లాసెస్ యాజ్ ఇట్ విల్ బీ ద సేమ్. ఒకే ప్రొసీజర్లో మనం చెప్తాం కాబట్టి అలాగే మీకు నచ్చుతుంది అనమాట. కైండ్లీ కీప్ ఫాలోయింగ్. సో మనము కంటెంట్లోకి వెళ్ళిపోదాము. సో బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇక్కడ చూడండి, మన ఇండియాలో ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రాలో మనం ఏపీ హిస్టరీ చదువుతున్నాం కానీ ఆంధ్రాలో ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలాంటి ప్రభావం తీసుకొచ్చింది అంటే, అంతకుముందు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ఆంధ్రాలో ఇంగ్లీష్ వారు తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్ కంటే ముందు ఎలాంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, అక్కడి నుంచి మనం ఎలా ఎవాల్వ్ అయ్యామనేది మనము చూస్తామంట. సో ఈ ఇమేజ్ ద్వారానే మీకు ఒక మెసేజ్ క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి, మనకి ఎప్పుడు కూడా పారంపర్యం పద్ధతిలో ఏంటంటే ఎక్కువగా మనం వేదాలను వీటిని చదువుతూ ఉంటాం. వాటి ఎక్కువ అర్హత బ్రాహ్మణులకే ఇచ్చారు, అంటే తక్కువ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. అంటే కులం వారీగా ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వ్యారీ అయ్యేదనమాట. అంటే ఎలైట్ సో కాల్డ్ క్యాస్ట్ వాళ్ళు, బ్రాహ్మణుల కులానికి చెందిన వాళ్ళు, వాళ్ళే ఎక్కువగా ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది పొందేవాళ్ళు. లో క్యాస్ట్ కానీ వీళ్ళకి ఎడ్యుకేషన్ పొందేది కాదు. కానీ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన సిస్టంలో ఏంటంటే ఇలాంటి కులాన్ని బట్టి చెప్పే ఎడ్యుకేషన్ కాకుండా ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ వాళ్ళు తెచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఈ యొక్క సిస్టమేటిక్ చేంజ్ అనేది ఎలా ఎవాల్వ్ అయ్యింది, పాత పద్ధతుల నుంచి ఇది ఎలా మెరుగైనది, అలాగే మనకి ఎలాంటి పాజిటివ్ ఇన్స్క్రిప్షన్ అనేది తెలుస్తుంది అనేది మనం ఇక్కడ వీడియోలో చూద్దాం అనమాట. సో దానికి ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్ర అండర్ బ్రిటిష్ రూల్ అండర్లో మన ఇన్ ఆంధ్రాలో ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉన్నింది అని తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే మనకి అంతకుముందు ఉన్న సిస్టమ్ గురించి ఒక అవగాహన ఉండాలి. సో అంటే మన ట్రెడిషనల్ పద్ధతి, పారంపర్యంగా వస్తున్న పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకున్నామంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన పద్ధతి అనేది మనకి ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. సో ట్రెడిషనల్ ఫామ్గా తీసుకున్నామంటే బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందు మన భారతదేశంలో ఎలాంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నింది. సో ఇక్కడ చూడండి, చాలా వరకు ఎడ్యుకేషన్ అనేది మనకి ఈ బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందు ఎలా ఉన్నింది అంటే ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ద సర్టెన్ కమ్యూనిటీ. సో బిఫోర్ బ్రిటిష్ తీసుకున్నారు అంటే క్యాస్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఎక్కువగా అనేది డామినెంట్గా ఉన్నది. అంటే కులాన్ని బట్టి యొక్క ఎడ్యుకేషన్ అనేది క్యాస్ట్ బేస్డ్గానే రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ ఫర్ ద బ్రాహ్మణ్స్, అంటే ఎక్కువగా ఏంటంటే ఆ యొక్క ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా ఏంటంటే గురుకులం సిస్టమ్ అన్నింటిలో కూడా ఏంటంటే ఒకటి క్షత్రియులు కొన్ని భాగాల్లో, అలాగే ముఖ్యంగా ప్రత్యేకంగా బ్రాహ్మణులే వేదాలు చదవడానికి అనేది పర్మిషన్ ఇచ్చున్నారనమాట. అలాగే మహిళలు మరియు లోవర్ క్యాస్ట్ చెందిన వాళ్ళందరినీ కూడా ఏంటంటే పూర్తిగా ఎడ్యుకేషన్ సిస్టమ్కి దూరంగానే ఉంచారు, కానీ మన ప్రాచీన పద్ధతుల్లో వచ్చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది అందించలేదు. ఎప్పుడో ఋగ్వేదాలు వాటిలో ఉన్నాయని మనం చెప్పుకుంటూ రావచ్చు, కానీ జస్ట్ బ్రిటిష్ ముందున్న సిస్టమ్ గురించి చదువుతున్నాము అంటే ఖచ్చితంగా ఒక మాట క్లియర్గా చెప్పచ్చు, మన వాళ్ళకి అనేది ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చేసి మహిళలకు కానీ లో క్యాస్ట్కి చెందిన వాళ్ళకి కానీ సరైన సపోర్టివ్నెస్ అనేది లేదనమాట. అలాగే మనకి ఏదైనా ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉందా, ఒక సిలబస్ ఉంటూ, ఒక బుక్స్ ఉంటూ, రెగ్యులర్ స్కూలింగ్ ఉంటూ, టైమింగ్ ఉంటూ, ఇలాంటి ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందా అంటే లేదు. బ్రిటిష్ రావడానికి ముందు కూడా మన దగ్గర ఏంటంటే ఒక ఫార్మల్ సిస్టమ్ అనేది లేదు. సో ఒక పర్ఫెక్ట్ పద్ధతి లేదు. మరి ఎలాంటిది మిగతా వాళ్ళు ఏం చదువుకోలేదా అంటే వాళ్ళకి ఏంటంటే వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తారు చూసారు. ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఏంటంటే స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ అంటారు. అంటే కుమ్మరి తయారు చేస్తున్న వాళ్ళ యొక్క కొడుకులకి పిల్లలకి అని కూడా ఆ స్కిల్ని వాళ్ళు నేర్పించారు. వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఆ స్కిల్ని నేర్పించారు అనమాట. సో పని చేస్తున్న వాళ్ళు ఆ స్కిల్ని పిల్లలకి నేర్పించారు. అంటే స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అనేది కొనసాగిందంటే ఏంటంటే చూడండి,
స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళ నుంచి అలాగే కులంతర వృత్తులు ఏవైతే ఉన్నాయో, కులంతో పాటు వచ్చిన వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులను ఒక చేనేత కార్మికుడు తన పిల్లలకు గాను అదే చేనేత కార్మిక వృత్తిని తన పిల్లలకు అనేది నేర్పించి ఆ పిల్లలు కూడా అదే పద్ధతిని ఫాలో అవుతూ వచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రన్ అయిందే కానీ ఒక ఫార్మల్ సిస్టమ్ కానీ ఇప్పుడు ఒకవేళ ఒక చేనేత కార్మికుడి యొక్క కొడుకు క్రికెటర్ అవ్వాలనుకున్నాను అనుకోండి, లాయర్ అవ్వాలనుకున్నాండి, అవ్వలేడు. ఎందుకంటే అక్కడ ఫార్మల్ సిస్టమ్ లేదు కదా. ప్రాచీన పద్ధతులు ఇది చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. అలాగే ఇస్లామిక్ కమ్యూనిటీ ప్రజలకు కూడా ఏంటంటే ఇలాంటి ఒక రెస్ట్రిక్షన్స్ అనేది ఉంది. కాకపోతే వాళ్ళ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకు అనుకూలంగా అనేది జరిగేది. ఈ ముస్లిమ్స్ అనేది తీసుకుంటే వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే రిలీజియస్ బేస్డ్ స్టడీ, వాళ్ళ మతాన్ని పట్ల చదివేది, అరబిక్ భాష నేర్చుకోవడం, ఇలాంటి వాటి మీద వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. అంటే పర్షియన్స్ ఒక లెక్కన, ఇంకొక టర్కిష్ వాళ్ళు ఒక రకన. సో వాళ్ళ సిస్టమ్ అనేది వాళ్ళ మతాలను ఎక్కువగా చదివే విధంగానే వచ్చిందనమాట. తర్వాత ఏంటంటే ఈ ముస్లిమ్స్ అంతా కూడా మద్రాసా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రన్ చేశారు. మద్రాసాస్లో వచ్చేసి చిన్నపిల్లలు ఎక్కువగా ఏంటంటే వాళ్ళ యొక్క భాషను అలాగే వాళ్ళ యొక్క మతం చెప్పబడుతున్న విషయాలను ఏంటంటే చక్కగా అనేది నేర్చుకున్నారు. సో ఇలాంటి ఒక సిస్టమ్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇవన్నీ ఏంటి బ్రిటిష్ వారు రావడానికి ముందు. మరి ఈ బ్రిటిష్ వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమైంది? ఎర్లీ బ్రిటిష్ అంటే స్టార్టింగ్ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి ఒక చేంజెస్ని తీసుకొచ్చారు. సో స్టార్టింగ్ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ ప్రయత్నాల్లో భాగంగా ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినప్పుడు కూడా ఏంటంటే అందరికీ కూడా ఓవరాల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని వాళ్ళు రెవల్యూషనైజ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రైమరీ అంటే స్కూలింగ్ వాటిలో మాత్రమే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు, కానీ హయ్యర్ ఎడ్యుకేషన్లో వచ్చేసి స్కూలింగ్ వాటిలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు. హయ్యర్ ఎడ్యుకేషన్లో మాత్రమే కాన్సన్ట్రేట్ చేశారు స్టార్టింగ్ స్టేజెస్లో. అది ఏంటి, స్కూలింగ్లో ఎంత మాత్రం కాన్సన్ట్రేట్ చేశారు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంత మాత్రం కాన్సన్ట్రేట్ చేశారు, వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏంటి అనే విషయం గురించి మనము తెలుసుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 1813 చార్టర్ యాక్ట్ అనేది మన ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్లో చాలా ప్రత్యేకమైందని చెప్పచ్చు. ఎందుకంటే క్రిస్టియన్ మిషనరీస్ని అలో చేసింది 1813 చార్టర్ యాక్ట్ అనమాట. ఎక్కువ మంది క్రిస్టియన్ సేవా సంఘాలు అంటారు. మిషనరీస్ అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క మెయిన్ నోషన్ ఏంటంటే మతాన్ని వ్యాపింపజేయడం. ఆ పేరిట వాళ్ళు ఏంటంటే కొన్ని క్రైస్తవ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయడానికి అవకాశం అనేది దొరికింది అనమాట. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసి 1813 చార్టర్ యాక్ట్ ప్రకారం ఏం చేసిందంటే ₹1,00,000 ఏంటంటే మన భారతదేశంలో ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఎడ్యుకేషన్ డెవలప్ చేయడానికి వాళ్ళు ఇచ్చారన్నమాట. సో వాళ్ళు ఎంతదా చేసినా కానీ కంపెనీలో ఎక్కువగా కరప్ట్ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి ఇది పూర్తిగానే సద్వినియోగం చేసుకోబడలేదనే మనం చెప్పాలన్నమాట. తర్వాత 1822 విషయానికి వచ్చామంటే రాయలసీమ ప్రాంతంలో అలాగే అంటే మెడ్రాస్ గవర్నర్ జనరల్గా ఉన్నవారు ఎవరంటే థామస్ మున్రో గారు. అంటే ముఖ్యంగా ఫస్ట్ రాయలసీమకి అతను ఉన్నారు, తర్వాత అంటే మెడ్రాస్ ప్రావిన్స్కి వచ్చేసి హీ హ్యాడ్ బికమ్ యాజ్ ద గవర్నర్ జనరల్ అనమాట. సో అతను మెడ్రాస్ ప్రావిన్స్కి గవర్నర్ జనరల్ అయిన తర్వాత అంటే సుమారుగా 300కు పైగా తహసీల్దార్ స్కూల్స్ అనమాట. అంటే ఒక తహసీల్దారీ రీజియన్ ఉంటుంది ఒక ప్రాంతము, ఆ ప్రాంతానికి గాను ఒక 300 స్కూళ్ళు స్థాపించారు. అలాగే 40కి పైగా కలెక్టరేట్ స్కూల్స్ అనేది స్థాపించారనమాట. అంటే వాటికంటూ పర్మిషన్ ఇస్తూ, ఇంకా చెప్పాలంటే థామస్ మున్రో గారు ఎన్నో పాజిటివ్ స్టెప్స్ అనేది తీసుకున్నారు ఆంధ్ర ప్రాంతంలో. ఇవన్నీ కూడా ఏంటంటే నేను సపరేట్గా ఒక క్లాస్ చెప్తా అని చెప్పాను, డోంట్ వరీ, ఆ కంటెంట్ రాసేస్తున్నాను, అది మీకు వస్తుందన్నమాట. 1835లో ఇంకొక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. మెకాలీ కమిషన్ వచ్చేసి ఒక రిపోర్ట్ ఇచ్చి, ఆ మెకాలీ కమిషన్ ప్రకారం ఏం చెప్తారంటే 1835 నుంచి కూడా ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ చేసేసారు మొత్తం అంతా కూడా ఈ యొక్క బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో. ఎప్పుడైతే ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్ చేసుకున్నారో సో అప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఒక కంపల్సరీ అయిపోయింది, పార్టిసిపేషన్ అనేది కంపల్సరీ అయిపోయింది. తర్వాత ఏంటంటే ఇక్కడ 1839లో ఒక రిపోర్ట్ స్టడీ చేశారు. అంటే ఇంతకుముందు ఈ స్టెప్స్ తీసుకున్నారు కదా స్కూల్స్ ఇవన్నీ స్థాపించడానికి, అవి ఏమన్నా కానీ సక్సెస్ఫుల్లా? ఈ థామస్ మున్రో గారు కొన్ని స్కూల్స్, తహసీల్దార్ స్కూల్స్ కానీ, కలెక్టరేట్ స్కూల్స్ కానీ, ఇంకా కొన్ని స్కూల్స్ స్థాపించారు. అవి ఏమైనా సక్రమంగా నడిచాయా, అవి సక్సెస్ అయ్యాయా అంటే థామస్ మున్రో గారు 1827లో చనిపోతారు. అతను ఉన్నంత వరకు తన ప్రయత్నం అనేది సరిగ్గానే ఉండింది. తర్వాత వచ్చిన వారు నిలదొక్కున్నారా అంటే లేదు. అంటే ఏంటంటే ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్, ఏదైతే వాళ్ళు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావాలి, స్కూళ్ళను డెవలప్ చేయాలి అనే ఒక ప్లాన్ ఏదైతే ఉంచారో అది అట్టర్ ఫ్లాప్ అయ్యిందనమాట. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు చేసిన ప్రయత్నం అనేది ఇట్ హ్యాడ్ బీన్ అ ఫెయిల్యూర్. తర్వాత ఏంటంటే 1841లో ఏదైతే ఈ ఫెయిల్యూర్ని చూసుకున్నారో సో వాటన్నిటిని ఓవర్కమ్ చేయాలనేసి వేరే కమిషన్స్ వస్తాయి, కమిషన్స్ గురించి మళ్ళీ చెప్తాను నేను. 1841లో ఇంకో ఇనిషియేటివ్ ఏంటంటే సెంట్రల్ కాలేజియేట్ ఇన్స్టిట్యూషన్ అనేది స్థాపించారు. మొట్టమొదటిసారిగా మెడ్రాస్లో ఫస్ట్ కాలేజ్గా అనేది ఇది ఫామ్ అయిందనమాట. ఈ సెంట్రల్ కాలేజియేట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో అదే తర్వాత కాలంతో పాటు మెడ్రాస్ ఎడ్యుకేషనల్ హబ్గా అనేది మారుతుందన్నమాట.
సో అన్నిటికంటే ముందు ఇక్కడ మిషనరీస్ అనేది అలో చేశారు మనకి 1813 తర్వాత. ఈ మిషనరీస్ అనేవాళ్ళు ఎవరు, మళ్ళీ చూడండి చాలా వరకు జాగ్రత్తగా విన్నారు అంటే ప్రతి క్రిస్టియన్స్ కూడా తీసుకున్నారంటే స్కూల్స్ నడుపుతారు తెలుసా, ఫాదర్స్ సిస్టర్స్ అని చెప్పేసి. వాళ్ళకంటూ చర్చ్ ఉంటుంది, వాళ్ళ వర్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క సర్వీస్ పేరిట ఏంటంటే స్కూల్స్ స్థాపించి ఇంగ్లీష్ క్వాలిటేటివ్గా ఇస్తారు, అద్భుతంగా అనేది ఎడ్యుకేషన్ అనేది చాలా వరకు ఇస్తూ ఉన్నారు. ఈవెన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇండియాలో తీసుకురావడానికి వచ్చేసి మిషనరీస్ యొక్క రోల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈవెన్ ఈ రోజు తీసుకున్నారంటే ఎక్కువ మిషనరీస్ వీళ్ళకంతా ఫండ్స్ మన భారతదేశము లేదంటే మనం చేసే డొనేషన్స్ ఏవో కాదండి, ఫారిన్ నుంచి కూడా ఇది ఒక ఐడియాలజీ అండి. క్రిస్టియానిటీలో ఒక ముఖ్యమైన విషయం అంటే వాళ్ళకి చెప్పబడుతున్నది ఏంటంటే ఎలాగైనా సరే ఈ మతాన్ని ప్రపంచమంతా కూడా వ్యాపింపచేయాలి, ప్రపంచంలో నలుమూలల్లో కూడా ఈ మతం అనేది అన్ని చోట్ల స్ప్రెడ్ చేయాలి. ఇదే ఒక ఉద్దేశంతో ఈ మిషనరీస్ వీళ్ళందరూ కూడా రన్ అవుతున్నారు. కాకపోతే వాళ్ళు ఇక్కడ లోకల్ పీపుల్లో ఉంటున్న ఫాల్ట్ని, అవకాశాన్ని, వాళ్ళలో ఉన్న విభేదాలను ఉపయోగించుకొని వాళ్ళు ఒక యూనిక్ ఇన్స్టిట్యూషన్గా ఏర్పడి అక్కడి నుంచి ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది అందించడం స్టార్ట్ చేశారు. సో ఆ ఓల్డెన్ డేస్లోనే మీరు ఇమేజ్లో చూడొచ్చు ఎలాగైతే ఈ యొక్క క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి అక్కడ ముఖ్యంగా ఏంటంటే మన దాంట్లో లేడీస్కి అనేది ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, లోవర్ క్యాస్ట్ని డామినేట్ చేసి వచ్చారు. ఎవరైతే ముఖ్యంగా ఈ లోవర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో వెనకబడిపోయి ఉన్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు, ఇలాంటి వాళ్ళని కూడా ఎక్కువగా ఏంటంటే కన్వర్షన్ చేయడం స్టార్ట్ చేశారు. సో అందుకని ఏంటంటే ఈ లోవర్ క్యాస్ట్ కమ్యూనిటీస్లో ఎక్కువగా కన్వర్షన్స్ అనేది మనం చూడడానికి అబ్జర్వ్ చేయొచ్చు బికాస్ ఆఫ్ దట్ ఛాన్స్ అనమాట. ఎలాగైతే మన ఇండియన్ సిస్టంలో ఈ యొక్క బ్యారియర్స్ ఉన్నాయో ఆ బ్యారియర్స్ని వాళ్ళు ఉపయోగించుకునేసి వాళ్ళకి అనుకూలంగా మార్చుకునేసి అనేది వాళ్ళు ఈజీగా అనేది అట్రాక్ట్ చేసుకునేది. నాట్ ఈవెన్ ఇండియా, వీళ్ళు ఇది ఆఫ్రికాలోనూ చేస్తున్నారు, అన్ని ప్రపంచం మొత్తం కూడా ఈ మిషనరీస్ చేసింది అంటే అది ఒక ముఖ్యమైన విషయం. అంటే ప్రతి ఒక్క దాంట్లో నెగటివ్స్ ఉంటాయని చెప్పకూడదు, పాజిటివ్స్ కూడా ఉంటాయండి. ఆ పాజిటివ్స్తో పాటు వాళ్ళ స్వార్థం అనేది ఉంది, స్వార్థం లేకుండా ఏ వ్యక్తి కూడా ఉండడు. సో అలా తీసుకున్నారు అంటే అక్కడ ఒక పాజిటివ్ థింగ్స్ తీసుకున్నా అంటే చూడండి వీళ్ళకి ఎలాగో ఏంటంటే ఆ లోకల్ సపోర్ట్ లేనప్పుడు ఏంటంటే ఈ యొక్క మిషనరీస్ అనేది ఎంతో సేవలు. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ తెరీసా ఇంతకాలం మనం గొప్పగా గుర్తుపెట్టుకున్నామంటే షీ ఈజ్ ఫ్రమ్ ఏ క్రిస్టియన్ మిషనరీస్ అనమాట. వీళ్ళందరూ కూడా ఏంటి చాలా వరకు సర్వీస్ ఓరియంటెడ్గా వాళ్ళు చూడండి, ఎంతైనా కానీ మన కుటుంబం అన్నీ వదిలేసి మనము 10 మందికి సాయం చేయగలమా అంటే చేయలేమన్నమాట. కానీ వాళ్ళు ఒక అద్భుతమైన ఒక మిషనరీ ద్వారా ప్రజల సేవే మా ఒక గ్రేటెస్ట్ సర్వీస్ టు ద గాడ్గా అనేది చేస్తున్నారు. కాబట్టి వీ షుడ్ అప్రిషియేట్ ద మాన్స్. సో వాళ్ళ ఒక రిలీజియన్ పరంగా తీసుకుంటే కొన్ని నెగటివ్స్ ఉంటాయి, అవి కూడా మనం ఇగ్నోర్ చేయాలి. కానీ ఒక మతంలో వాళ్ళు చేసే పనులను తీసుకున్నా అంటే ఇట్స్ అ గ్రేట్ సైన్ ఆఫ్ సాలిట్యూడ్ అని చెప్పొచ్చు, హెల్పింగ్ నేచర్ అని చెప్పొచ్చు అనమాట. ఇవి ఏంటంటే ఈ యొక్క మిషనరీస్. ఈ మిషనరీస్ అనేది మన ఇండియాలో చాలా వరకు ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్మెంట్లో హెల్ప్ చేశాయి. స్టార్టింగ్ స్టేజెస్లో ఈ క్రిస్టియన్ మిషనరీస్ అనేది చాలా వరకు స్కూళ్ళను స్థాపించారు. ఈ క్రిస్టియన్ మిషనరీస్ యొక్క ముఖ్య కారణం వలనే మన భారతదేశంలో ఎన్నో ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది ఏర్పాటు చేశారు. ఆ విధంగా వచ్చిన మిషనరీస్లో వచ్చేసి 1805 విషయంలో తీసుకున్నారు అంటే స్టార్టింగ్ స్టేజెస్లో వచ్చేసి కడప, జమ్మలమడుగు ఈ ప్రాంతంలో వచ్చేసి చర్చ్ మిషనరీ సొసైటీ అనేది ఫామ్ చేశారు. ఐ హ్యాడ్ విజిటెడ్ దీస్ ప్లేసెస్. నేను ఆల్రెడీ కడప ఇవంతా కూడా విజిట్ చేసినప్పుడు అక్కడ ఒక పెద్ద ప్రాచీనమైన చర్చెస్ ఇవన్నీ కూడా ఉంటుందండి. ప్రతి ఊర్లోనూ ఇలా ఓల్డ్ అండ్ చర్చెస్ ఉన్నాయి, ఇప్పుడు వస్తున్న వేరేవండి. సో వీళ్ళలో కూడా కేటగిరీస్ ఉన్నాయి, కెథోలిక్, రోమన్ కేథోలిక్ అని, బెంతకోస్ట్ అనేసి వాళ్ళలో గ్రూపింగ్స్ ఉన్నాయి. వాళ్ళలోకి మనం ఎక్కువగా పర్సనల్గా వెళ్ళొద్దు, బట్ జస్ట్ సబ్జెక్ట్లోకి మాత్రం మనం స్టిక్ అనేది. 1806లో వచ్చేసి లండన్ మిషనరీ సొసైటీ వచ్చేసి వైజాగ్లో అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే క్రిస్టియానిటీ అన్నా కానీ వాళ్ళలో చాలా మిషనరీ గ్రూప్స్ అనేది ఉంటుంది. సో ఈవెన్ ఐ నో ఫ్యూ మిషనరీ గ్రూప్స్ క్లోజ్లీ అనమాట. సో చాలా వరకు అందులో ఉన్న ముఖ్యమైన పర్సన్స్ కూడా మనకు తెలుసు. సో అది ఎలా రన్ అవుతుందో కూడా మనకు తెలుసు. అందుకనే నేను ప్రతి విషయంలో కూడా పాజిటివ్స్ మనకు తెలుసు, నెగటివ్స్ తెలుసు. సో ఏ విషయంలో ఉన్నా కానీ రెండూ ఉంటాయన్న, ఏది పర్ఫెక్ట్ కాదని చెప్పే వ్యక్తి నేను. సో పర్ఫెక్ట్ అని నమ్మారు అంటే మనం తప్పు చేస్తున్నాం అనేది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సైడ్ ఎఫెక్ట్స్, అంటే ఒక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వీ నీడ్ టు అండర్స్టాండ్ బోత్ అండ్ టేక్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ అండ్ వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అస్ అనమాట. సో అలాగే 1843లో తీసుకున్నారు అంటే చర్చ్ మిషనరీ సొసైటీ అనేది మచిలీపట్నంలో అనేది స్కూల్స్ను స్థాపించింది. ఎక్కడంతా కూడా ఈవెన్ మీరు క్రిస్టియానిటీ ఇన్ ఆంధ్ర అనే ఒక టాపిక్ మళ్ళీ చెప్తాను, అక్కడ కూడా సేమ్ టాపిక్స్ అనేది మీకు రిపీట్ అవుతుంది. సో అది సింపుల్ టాపిక్ అనమాట.
కాకపోతే ఏంటంటే ఈ మిషనరీస్ అనేది చర్చిలతో పాటుగా ఈ ఎడ్యుకేషన్ సొసైటీస్ని కూడా స్థాపించి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారనమాట. అలాగే ఫస్ట్ ఇంగ్లీష్ స్కూల్ మనకి ఆంధ్రాలో స్థాపించింది అంటే ఈ మచిలీపట్నంలో ఉన్న ఒక స్కూల్ అనమాట. సో ఇక్కడ చూడండి ఈ 1805 1806 అంటే అవి మిషనరీస్ అండి. మిషనరీస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడి నుంచి సేవలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశారు. కానీ ప్రొఫెషనల్గా అఫీషియల్గా ఒక స్కూల్ ఏంటంటే ఇది నోబుల్ కాలేజ్ అయిందండి. ప్రస్తుతానికి ఈ యొక్క స్కూల్ ఏదైతే ఉంటుందో చర్చ్ మిషనరీ సొసైటీ స్కూల్ అంటారు. స్టార్టింగ్ స్టేజ్లో ఒక స్కూల్గా ఉంది. తర్వాత ఏంటంటే 1843లో ఏంటంటే అది కాలేజ్ అవ్వడానికి అయిన పర్మిషన్ అనేది మెడ్రాస్ గవర్నమెంట్ నుంచి పొందిన తర్వాత అది అఫీషియల్గా ఏమైందంటే అక్కడి నుంచి కూడా ఒక నోబుల్ కాలేజ్ అనేది. నోబుల్ కాలేజ్ పేరు ఎందుకు వచ్చింది, ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ప్రతి ఒక్కటి నేను చెప్తాను. సో మన క్లాసెస్లో అనేది ఫర్దర్గా వస్తుంది. తర్వాత బళ్ళారి ప్రాంతంలో ఏంటంటే ప్యాట్రిక్ దయాల్ అనేవారు ఒక క్రిస్టియన్ స్కూల్ అనేది స్థాపించారనమాట. సో ఇక్కడి నుంచి ఏంటంటే ఎంతోమంది గొప్ప వ్యక్తులు కూడా ఏంటంటే వాళ్ళకంటూ ఏంటంటే ఒక ప్రత్యేకమైన స్కూల్స్ అనేది స్థాపించడం జరిగారు. అలాగే నెల్లూరు ప్రాంతంలో వచ్చేసి ఎస్ఎస్డే గారు క్రిస్టియన్ స్కూల్ అనేది ఒకటి స్థాపించారు. ఏలూరు రాజమండ్రి ఈ ప్రాంతంలో వచ్చేసి ఎల్ఎం వ్యాలెట్ వచ్చేసి స్కూల్స్ స్థాపించారు. గుంటూరులో లుథరన్ మిషన్స్ అనే తరపు నుంచి కూడా స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందనమాట. అలాగే ఒంగోలులో వచ్చేసి కెనడియన్ బాప్టిస్ట్ స్కూల్స్ అనేది స్థాపించారు. సో ఇవి మనం డెప్త్గా మిషనరీస్లోకి వెళ్ళిపోయామంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎందుకంటే అన్ని మిషనరీస్ ఉన్నాయి. సో ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళ అంటే వాళ్ళ సంబంధితమైన స్టడీస్ ప్రకారం ఏంటంటే వాళ్ళు స్కూల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారనమాట. సో ఈ విధంగా తీసుకుంటున్నప్పుడు ఏంటంటే దే హ్యాడ్ దేర్ ఓన్ గ్రూపింగ్, దే హ్యాడ్ దేర్ ఓన్ మెథడాలజీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ దేర్ స్కూల్స్. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే 1835లో వచ్చేసి బెల్లారీ క్రిస్టియన్ మిషన్ స్కూల్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ జర్మనీకి చెందిన వాళ్ళు అక్కడి నుంచి కూడా అంటే వాళ్ళు ఎన్నో బుక్స్ని ట్రాన్స్లేట్ చేయడం ఇవన్నీ కూడా ఎఫర్ట్ వేశారు. వాళ్ళ ఎఫర్ట్లో భాగంగా ఫస్ట్ వచ్చేసి తెలుగు పేపర్ని వాళ్ళు లాంచ్ చేశారు. దాన్ని సత్యదూత అంటారు. మొట్టమొదటి తెలుగు పేపర్ ఏదంటే సత్యదూత. దాన్ని లాంచ్ చేసింది ఎక్కడ, బెల్లారి క్రిస్టియన్ మిషనరీ స్కూల్ తరపు నుంచి కూడా లాంచ్ చేశారనమాట. సో గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి తెలుగు న్యూస్ పేపర్ ఏది అంటే సత్యదూత. మళ్ళీ దూత అనే సినిమా మనకి హీరో వచ్చాడు కదండి, నాగ చైతన్య నటించిన దూత. సో ఆ దూత వేరు కదా, ఆ దూత ఈ దూత నేను తీసుకున్నారో తెలియదు కానీ ఏ దూత అయినా కానీ మనకు అర్థమైన దూత మాత్రం సత్యదూత. ఏంటది, తెలుగు న్యూస్ పేపర్ సత్యదూత. సో ఈ దూతనైతే మీరు మర్చిపోరు అనుకుంటాను, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనకేంటి అర్థమైందా? కాకపోతే ఇక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ ద స్కూల్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మన ఇండియన్ సిస్టంలో చేసి ఏంటంటే వాళ్ళ చిన్నపాటి స్కూల్స్ వాటన్నింటిని కూడా స్థాపించారు. మరి హయ్యర్ ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి? స్టార్టింగ్ స్టేజెస్లో వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది స్కూల్ లెవెల్లో అనేది ఉంది. కానీ తర్వాత ఏంటంటే వాళ్ళు ఈ ఫండ్స్ అంతా కూడా ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం ఇవన్నీ కాదు, వాళ్ళకేంటి ఎక్కువగా ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళు కావాలి, అవునా? ఈ 19th సెంచరీ లేట్ స్టేజ్కి వచ్చే సమయానికి అంతా కూడా బ్రిటిష్ వాళ్ళకి ఏంటంటే ఎంప్లాయ్ చేయడానికి బ్రిటిష్ నుంచి తెచ్చుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. దానికన్నా కానీ ఇండియాలో ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే ఖర్చు తక్కువ అవుతుంది కదా. ఆ ఉద్దేశంతో మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది హై క్వాలిఫికేషన్తో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అందులో మనం తీసుకున్నాం అంటే 1813లో మీకు చెప్పానండి, ₹1,00,000 దాకా స్పెండ్ చేశారు. ఆ స్పెండింగ్ అంతా కూడా ఏంటంటే చాలా వరకు స్కూళ్ళ మీదే స్పెండ్ చేయడం అయిపోయింది. కాకపోతే 1833లో మళ్ళీ ఏంటంటే ఒక 10 లక్షల దాకా ఎడ్యుకేషన్కి అనేది అలకేట్ చేస్తారు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్ సమయంలో అనమాట. సో ఇప్పుడు అలకేట్ చేసిన డబ్బు ఏదైతే ఉందో ఇది కాలేజెస్ వాటికి ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. కాకపోతే ఫస్ట్ టైంలో స్కూల్స్కి మాత్రమే తీసుకొచ్చిన ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అంత సక్సెస్ఫుల్ అనిపించట్లేదు బ్రిటిష్కి. సో అందుకోసమే ఏంటంటే 1854లో అంటే యాక్చువల్గా 1853లో స్టడీ చేస్తారండి. చార్లెస్ వుడ్స్ అనే వ్యక్తి ఒక రిపోర్ట్ రాస్తారు, దాన్ని వుడ్స్ డిస్పాచ్ అంటారు. ఈవెన్ ఇప్పటికీ కూడా మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఏదైనా ఉందో అది వుడ్స్ డిస్పాచ్ అనమాట. అంటే ఇంతకుముందు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్న బ్రిటిష్ వారికి ఒక విషయం అర్థమైంది, మనం ఇంగ్లీష్ చదువు మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్స్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ సక్సెస్ఫుల్. సో అందుకోసం ఏంటంటే వాళ్ళు సపరేట్గా ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది స్థాపించి ఎడ్యుకేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఏంటంటే ఆ రిపోర్ట్ ప్రకారం ఇంకో ముఖ్యమైన విషయాన్ని తెలుసుకున్నారు. ఏంటంటే ఈ యొక్క లోకల్ లాంగ్వేజెస్ మన ప్రాంతీయ భాషలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న ముఖ్యమైన విషయాలను మనం గుర్తించాలి. తరువాత ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ మీద మనం పెట్టుబడులు పెట్టాలనేది నిర్ణయించుకున్నారు. అందుకనే వుడ్స్ డిస్పాచ్ తర్వాత 1857లో 1853లో 54లో ఈ వుడ్స్ డిస్పాచ్ వచ్చింది కదండి. దాని తర్వాత 1857 అంటే మెడ్రాస్ యూనివర్సిటీ అనేది స్థాపించారు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం. సో ఎందుకంటే మనం చెప్పాను కదండి, సో ఎక్కువగా ఏంటి హై క్వాలిఫైడ్ ఇండియన్స్ అనేది ఇక్కడ వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది ఉన్నారు.
సో ఓన్లీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా ఇక మన లోకల్ లాంగ్వేజెస్లో లెర్నింగ్ కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. అదే సమయంలో 1864లో తీసుకున్నారు. అంటే నోబుల్ కాలేజ్ బందర్ అంటే అది ఏదో ప్రాంతం అనుకోకండి, దట్ ఈస్ అవర్ మచిలీపట్నమే. మచిలీపట్నం ప్రాంతాన్ని బందర్ అని అంటారు. ఆ మచిలీపట్నం ప్రాంతంలో ఏంటంటే టైం 12 దాటింది, సో కొద్దిగా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ రాబర్ట్ టోర్లింగ్ నోబెల్. సో ఈ రాబర్ట్ టోర్లింగ్ నోబెల్ అనే అతను ఫస్ట్ దీన్ని 1841లో వస్తారండి. అతను ఇతని స్టోరీలోకి వెళ్ళారంటే నేను ఎక్కడ చెప్పలేదు అనుకుంటాను, రాయలేదు కూడా, సో నో ప్రాబ్లం. అతను ఇండియాకి ఒక మిషనరీ కింద వస్తారు, మచిలీపట్నంలో ఒక మిషనరీ కింద వచ్చి సో మెల్లగా ఒక స్కూల్ స్థాపిస్తాడు. అది 1843లో స్టార్ట్ చేస్తారు. సో అదే అక్కడ ఉన్న క్రిస్టియన్ మిషనరీ స్కూల్గా ఉంటుంది. అదే మొట్టమొదటి స్కూల్గా అనేది నిలుస్తుంది అనమాట. ఆ స్కూల్ వచ్చేసి కాలంతో పాటు మెల్లమెల్లగా అప్గ్రేడ్ అవుతూ ఏంటంటే 1864 అంతా కూడా ఏంటంటే కాలేజ్గా అనేది మారుతుందన్నమాట. తర్వాత ఏంటంటే సౌత్ ఇండియా యొక్క క్యాంబ్రిడ్జ్ అనేది ఈ యొక్క కాలేజ్ని అంటారు. ఈ రోజు కూడా ఉందండి. ఎవరైతే మచిలీపట్నం సరౌండింగ్ అని ఆ రీజియన్లో కానీ ఆ కాలేజ్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కమెంట్ చేయొచ్చు, మనం తెలుసుకుంటాం అనమాట ఏమన్నా ఉంటే కూడా. సో ఇక్కడ క్యాంబ్రిడ్జ్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారనమాట. సో ఈ నోబెల్ కాలేజ్ని క్యాంబ్రిడ్జ్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు, ఎందుకంటే ఆంధ్రాలో చాలా చాలా ఇంపార్టెంట్ కాలేజ్గా అనేది అది నిలిచిందనమాట. తర్వాత తీసుకొచ్చారంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకునేసి ఎన్నో హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది స్థాపించారు. అవి ఏవేవి ఎప్పుడెప్పుడు స్థాపించారని మనం తెలుసుకోబోతున్నాం. 1866లో వచ్చేసి ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అనేది గుంటూరులో అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో చూడండి, మీకు నేను ఇప్పుడు చెబుతున్న కంటెంట్స్ మాత్రమే ఏంటంటే చాలా 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 డిస్ట్రిబ్యూటెడ్ కంటెంట్. అంటే ఏంటంటే ఒక చోట మనకి దొరకదు. మీరు ఒక బుక్ ప్రిపేర్ అయితే నేను చెప్తున్న కంటెంట్ అనేది దొరకడం చాలా కష్టం. ఈవెన్ ఐ రిఫర్ నెంబర్ అంటే 6 books పైన రిఫర్ చేసి ప్రతి ఒక్కటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎలా చదువుతానంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను ఆంధ్ర తీసుకున్నానంటే ఇప్పుడు రఘునాథరావు గారు రాసిన బుక్ ఏదైతే ఉందో సో ఆ బుక్లో చూస్తాను. తర్వాత ఏంటంటే ఇంకో ఏన్షియన్ హిస్టరీ బుక్లో చూస్తాను, వికీపీడియా చూస్తాను, తర్వాత చాట్ జీపీటీ, జెమినీ ఏఐ. ఇది మాత్రమే కాకుండా నా దగ్గర స్టూడెంట్ మెటీరియల్స్ కానీ ఇంకా ఎక్స్పర్ట్ చెప్పిన క్లాసెస్ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా పక్కనే పెట్టుకొని అన్నిటినీ రెఫర్ చేసి సో ఇక్కడ ఉండే పాయింట్ ఏంది, అక్కడ లేని పాయింట్ ఏంది, అన్నిటినీ స్టడీ చేసి ఒక కన్సాలిడేటెడ్ డేటా అనేది ఇక్కడ ఇస్తుంటాను. సో అందుకే చెప్తున్నాను, ఈ డేటా అనేది ఏదైతే ఉంటుందో చాలా 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 వాల్యుబుల్ కంటెంట్ అనమాట. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా చదవండి. అలాగే 1876 మన కంటెంట్లోకి వచ్చామంటే గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ అనేది రాజమండ్రిలో అనేది ఎస్టాబ్లిష్ చేశారు. మీరు ఈ ప్రాంతానికి చెందిన వారైతే మీకు చాలా బాగా వీటి గురించి ఐడియా అనేది ఒక రకంగా ఉండొచ్చు. అలాగే 1878లో వచ్చేసి వైజాగ్లో హిందూ కాలేజ్ స్థాపించారు. అంకిత వెంకట నరసింగారావు అనేవారు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే 1879 అంతా కూడా బెరంపూర్లో కల్లికోట కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. ఇలా హయ్యర్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ పలు ప్రాంతాల్లో వచ్చేసి ఒక్కొక్క చోట అనేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది స్థాపిస్తూ వచ్చారు. దట్ ఈస్ వెరీ 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 సక్సెస్ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. తర్వాత మన సమాజం మీద ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని స్థాపించారు, ఎడ్యుకేషన్ అందించారని చెప్పొచ్చు కదా. కాకపోతే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి స్కూలింగ్ ఎలా జరిగింది, తర్వాత కాలేజ్ ఎలా జరిగింది, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకున్నాము. ఇప్పుడు అసలు విషయానికి వచ్చామంటే ఇది సమాజం మీద, ఆంధ్ర ప్రాంతాల మీద ఎలాంటి ప్రభావం చూపించింది, ఎయిదర్ పాజిటివా లేదంటే నెగిటివా అనే విషయాన్ని మనం చదవబోతున్నాం అనమాట. సో ఇందులోకి వస్తే మనకి ముఖ్యంగా ఏంటంటే బ్రిటిష్ ఎడ్యుకేషన్ అనేది చాలా వరకు మనము ఒక బావిలో కప్పలాగే ఉన్నాం. మనకు తెలిసిన విషయాలే గొప్ప అనుకోవడం, మనకు తెలిసిన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇలాగే ఉంటూ ఉన్నాం మన ఇండియన్స్ అంతా కూడా, ఇండియన్ మైండ్ సెట్ అంతా కూడా. కానీ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక సిస్టమ్ అనేది మనల్ని ఓపెన్ అప్ చేసింది. అంటే మనకి బయట లోకాన్ని కూడా చూడడానికి ఒక అవకాశంగా ఇచ్చింది. బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది మనకి ఎక్కువగా వెస్టర్న్ ఐడియాస్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ముఖ్యంగా చెప్పామంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి మనము కొన్ని విషయాలను లిబర్టీ, ఫ్రెటర్నిటీ ఇలాంటి పదాలను, డెమోక్రసీ అనేది మనకి కొన్ని బ్రిటన్ నుంచి కూడా ఇంకా చాలా కంట్రీస్ నుంచి డెమోక్రసీ, పార్లమెంటరీ డెమోక్రసీ, అడ్మినిస్ట్రేటివ్ ఎక్సలెన్స్, కాన్స్టిట్యూషన్, ఇలా ఎన్నో విషయాలను మనకు ముందు తెలుసా అంటే లేదనేదే వాస్తవం అనమాట. చాలా వరకు ఒక ఆర్గనైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనకి చదువుతో పాటు ప్రపంచంలో జరుగుతున్న విషయాల్ని, వరల్డ్ కండిషన్స్ని, అడ్మినిస్ట్రేషన్ని, గవర్నెన్స్ని, టెక్నాలజీని, ప్రతి ఒక్క విషయాన్ని మనకి చక్కగా అనేది పరిచయం చేసింది అనమాట. సో ఇలా పరిచయం చేయడం వల్ల ఏమవుతుంది, మన వాళ్ళు అనేవాళ్ళు అన్ని రంగాల్లో తెలివిగా అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా అంటే ఈరోజు మనం చూసుకున్నామంటే ప్రపంచమంతా కూడా మన ఇండియన్స్ అనేది చాలా సక్సెస్ఫుల్ ఉన్నారు. ఆ సక్సెస్కి లిమిట్ లేదు, అంత గ్రేట్ సక్సెస్ఫుల్గా అనేది మన వాళ్ళు ఉన్నారు.
ఎందుకు సార్ ఇలా ఉన్నారు అంటే అవన్నీ కూడా బ్రిటిష్ కాలంలో మనం పొందిన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్లనే వేరే వేరే ప్రాంతాలకు పోయి సెటిల్ అయ్యి ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకొని ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన ప్రాంతాల్లో ముఖ్యమైన స్థాయిలో పొజిషన్లో మన వాళ్ళు ఉండగలిగారు అనమాట. తర్వాత ముఖ్యంగా తీసుకుంటే ఏ జనరేషన్ ఆఫ్ సోషల్ అండ్ పొలిటికల్ రిఫార్మ్ మూమెంట్స్. సో ఇక్కడ చాలా వరకు ఈ బ్రిటిష్ ఎడ్యుకేషన్ వల్ల మనకు అవగాహన వచ్చింది. సతీ సహగమనం తప్పు అని పోరాడడానికి అవకాశం, విడో రీమ్యారేజెస్కి సపోర్టివ్గా, చైల్డ్ మ్యారేజెస్ని వ్యతిరేకిస్తూ ఇంకా ఎన్నో సమాజంలో జరుగుతున్న ఈవిల్స్, బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి, ఆడవారు చదువుకోకూడదు, లో క్యాస్ట్ చదువుకోకూడదు, ఇలాంటి ఎన్నో అడ్డంకులు ఏవైతే ఉన్నాయో, టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్, ఇవన్నీ కూడా ఏంటి సోషల్ రిఫార్మ్, సమాజంలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించి వాటిలో మార్పు తీసుకురావడానికి చేసిన ప్రయత్నాల్లో కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్గానే. అలాగే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఇంకా చాలా వరకు కొత్త రకమైన ఉద్యోగ అవకాశాలను క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అంటే సింపుల్గా చెప్పాలి అంటే బ్రిటిష్ వచ్చేసి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఒక వ్యవసాయని అతను చదువుకున్న వాళ్ళ పిల్లలు కానీ అందరూ కానీ చదువుకున్నారంటే చదువుకున్న దాని పట్ల వాళ్ళకి ఇంకో అవకాశం, ఒక లాయరు, టీచరు, ఎడ్యుకేటర్, డాక్టరు, ఏదో ఒక అవకాశం అనేది దొరుకుతుందన్నమాట. అంటే వాళ్ళు పారంపర్యంగా ఒకే వృత్తిలో ఉండిపోయి కూరుకుపోయి పేదరికంలో కష్టపడుతూ అలా కాకుండా వాళ్ళకి ఒక అద్భుతమైన కొత్త అవకాశాలు, కొత్త జాబ్స్, కొంతమంది మిలిటరీలో రిక్రూట్ చేసుకోవడం, కొంతమంది సివిల్ సర్వీస్లో రిక్రూట్ చేసుకోవడం, ఇలా ఎన్నో పోస్టింగ్స్లోకి అనేది మన ఇండియన్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగిందనమాట. ఇవంతా కూడా ఏం ఇండికేట్ చేస్తుంది, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సో ఒక బెటర్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేసింది. కాకపోతే ఇక్కడ మాత్రం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో అన్నంతా కూడా లోవర్ క్యాడర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టంలో, ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చేసి అన్ని కులాల వారికి అందుబాటులో ఉండేలాగా బ్రిటిష్ అనేది జాగ్రత్తగా చూసుకున్నారు. కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చారంటే చాలా వరకు ఏంటంటే తక్కువ కులస్తులు హయ్యర్ ఎడ్యుకేషన్లో లేరు. ఇవి ఎక్కువగా ఈ బ్రాహ్మణులచేనే డామినేట్ చేయబడి ఉంది. సో ఎందుకంటే అది ఎప్పటి నుంచో వస్తున్న డామినెన్స్ అండి. సో వాళ్ళని ఈజీగా అవకాశాలు ఇవ్వరు. ఇంకా అంబేద్కర్ గారు కూడా చెప్పింది యాక్చువల్గా ఇదేనండి. అతను స్ట్రగుల్ అనేది చాలా వరకు తీసుకున్నా అంటే ఎడ్యుకేషన్ చదవాలనే కోరికతో చదివే తనకి పెద్ద స్ట్రగుల్. ఈ రోజుకి కూడా ఈవెన్ నవ్వు వచ్చేసి ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేదు అన్నారంటే నేను నమ్మనండి. ఎందుకంటే మనుషులు అనేవాళ్ళు చాలా నీచులండి. మనుషుల గురించి నేను ఎక్కువగా మాట్లాడను, చాలా కోపం వస్తుంది. నేను మాట్లాడేది చాలా కాంట్రాడిక్టరీగా ఉంటుంది. మనం సోషల్ మీడియాలో మాట్లాడి మనం ప్రాబ్లం ఎదుర్కొంటే ఎందుకులేండి, అంతే కదా. బట్ నిజానికి చెప్పాలంటే మనిషి కన్నా చెత్త నీచమైన జీవి ఎవరు లేరండి, అంత నీచులు మనం. సో అక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకా కూడా ఏంటంటే ఈ రోజుకి కూడా కాలేజెస్లో, గవర్నమెంట్ కాలేజెస్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఈ గ్రూపింగ్ కానీ, క్యాస్ట్ బేస్డ్ వైలెన్స్ కానీ, క్యాస్ట్ బేస్డ్ డామినెన్స్ కానీ, అలాగే తక్కువ కులస్తులను తక్కువగా చూడడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, ఇలాంటివి అనేది ఇంకా 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 కొనసాగుతూనే ఉంది. ద సాడెస్ట్ రియాలిటీ వీ షుడ్ యాక్సెప్ట్ అండ్ ఫీల్ షేమ్ బై అవర్ సెల్ఫ్. మనమే సిగ్గుపడాల్సిన ఒక విషయం. సో ఇంకా కూడా మనం ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంతో ముందుకు వెళ్ళినా కానీ మనకి ఇంకా ఆ ఒక విభేదాలు అనేది అలా అలవాటు చేసి వదిలేస్తున్నారు. ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అవుతున్నా కానీ ఈ కాలంలో ఇంకా కూడా చాలామంది మూర్ఖులుగా అనేది బతుకుతూ ఉన్నారు. ఏం చేయలేము, వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పి పక్కన పెడతాం. సో ఇక్కడ చెప్పేస్తే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్లోకి వద్దాం. ఇంకా ఎడ్యుకేషన్ సిస్టంలో తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. అందులో సిపి బ్రౌన్ గారి గురించి మనం తెలుసుకోవాలన్నమాట. సిపి బ్రౌన్ గారు వచ్చేసి చాలా వరకు అంటే హీ హ్యాస్ బీన్ కలెక్టర్ ఆఫ్ కడప కలెక్టర్గా తను ఉన్నప్పుడు తను తెలుగు భాషను స్వయాన నేర్చుకున్నమాట. అంటే ఈవెన్ మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేయడం మాత్రమే కాకుండా కొంతమంది, ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రమే కాదు, కొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళు చేసిన విషయాల గురించే చెప్తున్నానండి. సో ఇందులో ముఖ్యంగా తీసుకున్నానంటే చూడండి, కోదండరామ పంతులు గారి ఈ యొక్క సాయంతో ఈ సిపి బ్రౌన్ గారు వచ్చేసి తెలుగు భాషలో అద్భుతమైన ఎక్స్పర్ట్ అయ్యారనండి. అలాగే అంటే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పిన వ్యక్తి కూడా ఇతనే. సో తెలుగు భాషను ఏమంటారంటే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు, కానీ ఆ మాటను చెప్పిన వ్యక్తి సిపి బ్రౌన్. ఎందుకంటే మనకున్న ఒత్తులు, కాంప్లెక్సిటీ, మన లాంగ్వేజ్లో ఉన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూరోపియన్ లాంగ్వేజెస్లో ఉన్న ఇటాలియన్తో ఈక్వేట్ అనేది చేసుకున్నాను అనమాట. అలాగే అంటే ఈ ట్రాన్స్లేటెడ్ వేమన పోయమ్స్, వేమన పద్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ట్రాన్స్లేషన్స్ కూడా తను చేశాడనమాట. అలాగే మెకెన్జీ అనే వ్యక్తి చేసి చాలా వరకు ఏంటంటే మన చరిత్రను తెలుసుకోవడానికి, మనం ఈరోజు నా క్లాస్ మీరు వింటున్నారు అంటే మనం ఏన్షియంట్ హిస్టరీ కానీ, మోడర్న్ హిస్టరీ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము అంటేనే అక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే హీ హ్యాడ్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ. సో ఈ మెకెన్జీ గారు ఎవరైతే ఉన్నారో ఈ
ఎక్స్ప్లోర్డ్ అమరావతి, హంపి, అలాగే ఏంటంటే చాలా వరకు కైఫియట్స్ అంటారు. ఇవంతా ఏంటంటే బొర్రయ్య, వెంకటరామ స్వామి వీళ్ళ సాయంతో కైఫియట్స్ అంటే అప్పుడు రాసిన దస్తావేజులు అంటారు. సో అలాగా ఒక డీటెయిల్ రిపోర్ట్స్ అనేది కూడా కలెక్ట్ చేసి అక్కడ ఉంటున్న విషయాలన్నింటిని కూడా వెలికి తీశారనమాట. సో దీని ద్వారా ఏంటంటే మన చరిత్రను మనం తెలుసుకోవడానికి కూడా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఎంతో సహాయపడ్డారని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా చాలా వరకు మన ఇండియన్ హిస్టరీలో ముఖ్యంగా ఆంధ్ర హిస్టరీ రాయడానికి ఈ యొక్క పర్సన్ మెకెన్జీ అనే పర్సన్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అమరావతిని ఎక్స్ప్లోర్ చేయడం, అప్పుడున్న బుద్ధిజం గురించి తెలియజేయడం, నెక్స్ట్ తీసుకున్న అంటే మన చరిత్రను మనకే పరిచయం చేయడంలో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎంతో హెల్ప్ అవుతుంది. ఎడ్యుకేటెడ్ ఎలైట్ అయిన పీపుల్ అంతా కూడా దీంట్లో పార్టిసిపేటివ్గా ఉన్నారు. అలాగే ఏడీ చాపల్. సో ఏడీ చాపల్ గారు ఒక సివిల్ సర్వెంట్. అతను కూడా అంటే తెలుగు గ్రామర్ బుక్ అనేది రచించారు. తర్వాత బెంజమిన్ స్కల్స్ అనే వ్యక్తి చాలా ఫేమస్, ఈజ్ ఎ జర్మన్ అనమాట. తను బైబిల్ని ఫస్ట్ తెలుగు బుక్ రాసింది ఏంటంటే యూరోపియన్స్ చేసి మొట్టమొదటి తెలుగు బుక్ ఏంటంటే బైబిల్ అండి. బైబిల్ని తెలుగు అనువాదం అనేది వాళ్ళు అంటే అనువాదం చేయించి యూరోపియన్సే ఫస్ట్ ప్రింట్ చేసిన బుక్ ఏంటంటే ఈ యొక్క బైబిల్. అది బెంజమిన్ స్కల్స్ అనే అతను, జర్మనీకి చెందిన అతను, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి యూరోప్లో ప్రింట్ చేయించి మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తారనమాట. ఇది ఇక్కడ ఉన్న సిస్టమ్. సో మొత్తానికి ఏంటంటే ఈ క్లాస్లో మీరు ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఆంధ్ర ప్రాంతంలో ఎలా ఉంది, ఎలా ఎవాల్వ్ అయ్యింది, బ్రిటిష్ సమయంలో ఎలాంటి ఒక మార్పులు తీసుకొచ్చారు, ప్రతి ఒక్కటి కూడా మీరు తెలుసుకున్నమాట. ఇది క్లాస్ నెంబర్ 16 అండి. 17 అనేది మీకు యాప్లో అప్లోడ్ అవుతుంది, క్రిస్టియానిటీ ఇన్ ఆంధ్ర అనేది. తర్వాత 18th క్లాస్ వచ్చేసి మీరు సర్ థామస్ మున్రో గురించి తెలుసుకుంటారు. తర్వాత ఏంటంటే సిపి బ్రౌన్ గారి గురించి కానీ, ఆర్థర్ కాటన్ గురించి కానీ, వీరన్న ఆ పర్సన్ ఒక ఉన్నాడు, సో వాళ్ళ గురించి కానీ ఇవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్ అనేది మీకు అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్. సో నేను ఎప్పుడు చేసే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సో కైండ్లీ మన క్లాస్ మీకు నచ్చింది అంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం కాకుండా మన వీడియోస్ అనేది మీరు షేర్ చేస్తురండి. ఇది ఎక్కువ మందికి రీచ్ అవని. సో రీచ్ అయిందంటే ఇట్ విల్ హెల్ప్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ అస్ టు గ్రోత్ ఆర్గానికలీ. ఓకే గైస్, ఎందుకంటే మనం ఇది ఏదైనా ఫన్నీ వీడియో కాదు, ఎడ్యుకేషనల్ వీడియో ఎప్పుడు కూడా క్వాలిటీతో తీస్తున్నామంటే దాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లేది ప్రజలేనండి. సో ఇట్స్ నాట్ ఎనీ స్టాఫ్, ఎనీ అడ్వర్టైజ్మెంట్, ఇక్కడ ఇదన్నీ కాదండి. సో మీరు నచ్చి ఇది మీరు తీసుకెళ్లారు అంటే ఇట్ విల్ బీ షేర్ టు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అండ్ ఇట్ విల్ రీచ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. మళ్ళీ అప్పుడే ఏంటంటే ద వర్క్ క్యాన్ బీ కంటిన్యూడ్ అనమాట. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. బై, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, గుడ్ నైట్. ఆల్రెడీ 12:30 అయింది, నేను కూడా పోయి పడుకోవాలండి. సో ఎందుకు నైట్ క్లాస్ ఇస్తానంటే ఇదేనండి, మా పాప పడుకుంటుంది, సో ప్రశాంతంగా క్లాస్ అనేది తీసుకోవచ్చు. యాక్చువల్గా నేను యూట్యూబ్లో కూడా 1 year యాక్టివ్గా లేకపోవడానికి కారణం కూడా ఇదేనండి. మా పాప చిన్న పాప కాబట్టి వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ మోర్ కేర్ఫుల్. అటెన్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఆల్రెడీ మా వైఫ్ కూడా వర్కింగ్ కాబట్టి సో ఇట్స్ ఎ టఫ్ థింగ్ అనమాట. సో అందుకోసం ఏంటంటే యూట్యూబ్లో యాక్టివ్గా అనేది ఎక్కువగా ఉండలేకపోయాను నేను, ఎందుకంటే దట్స్ వన్ థింగ్ మెయిన్ అనమాట. ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ రాదర్ దెన్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఐ కెనాట్ కాంట్రిబ్యూట్ మై మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్ హియర్. బట్ ఇప్పుడు ఏంటంటే ఏన్షియన్ హిస్టరీ అనేది మనం ఒక చాలా ఎఫిషియెంట్గా తీసుకుంటున్నాము. మేబీ దిస్ వీడియో గెట్స్ హిట్ అనుకుంటాము. సో ఇది ఎప్పుడైతే హిట్ అవుతుందో అప్పుడు మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. తర్వాత మనం ఇంకా కొత్త క్లాసెస్ కానీ ఇంకా ఎక్స్ట్రాడినరీ కంటెంట్ కానీ తీసుకురావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.